హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం షష్ఠి. ఈరోజు స్కంద షష్ఠి మంగళవారం, విశేషమైనటువంటి రోజు. ప్రస్తుతం పుబ్బా నక్షత్రం ఉంది. ఇక ఈరోజు చాలా విశేషం. ముందుగా మంత్రబలంలో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే నామాన్ని జపించి సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహంతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని కూడా పొందుదాం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఈ నామాన్ని ఈరోజు మంత్రబలంలో చక్కగా జపించాలి. దీని వలన మీకు శుభం జరుగుతుంది. ఇక ఈరోజు స్కంద షష్ఠి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఎక్కడ ఉంటాయో అక్కడంతా వెళ్ళి వస్తూ ఉంటారు. చాలామంది పడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటాయి. అవన్నీ నాగశిలల దగ్గర వెళ్ళి అక్కడ దీపం వెలిగించి వస్తూ ఉంటారు. అంటే అనుకూలాన్ని బట్టి ఎవరెవరి అనుకూలమైతే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యానికి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి శివ సైన్యానికి అధిపతి. ఈ సేనాధిపతి దేవతలకి సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యానికి అధిపతి అని అర్థం. అలాగే విష్ణుసేన అనేది కూడా ఉంటుంది. విష్ణు సైన్యానికి అధిపతి విశ్వక్సేనుడు. ఈ విశ్వక్సేనుడి విశ్వ సైన్యాధిపతి అంటాం. సుబ్రహ్మణ్య స్వామి శివ సైన్యాధిపతి. అదే విధానంగా మన శరీరంలో ఉన్న DNA ఏదైతే ఉంటుందో దానికి అధిపతి కూడా సుబ్రహ్మణ్య స్వామి. అందుకే చిన్నపిల్లలకి ఎవరికైనా చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి వస్తే అది క్లియర్ అయిపోతూ ఉంటుంది. చిన్న వయసులో సరిగా మాటలు రావట్లేదు అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని అక్కడ విభూదిని కాస్త నాలుక పైన వేసుకుంటే త్వరలోనే మాటలు వచ్చేస్తాయి. ఇవన్నీ నమ్మకం. దాంతోపాటు మీ నమ్మకంతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు అవన్నీ చక్కగా ఉన్నప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. మన నమ్మకం మనతో తోడుంటే మన జీవితంలో మనకి విజయమే ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు స్కంద షష్ఠి. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేసుకుని రండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో కొన్ని కావాలి అనుకుని కొన్ని వద్దు అనుకుంటూ ఉంటాం. అయితే వద్దు అంటే బాధపడతారు, కావాలి అనుకుంటే దానివల్ల మీరు భరించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అది వ్యక్తులు కావచ్చు, ఇతరుల యొక్క ప్రభావం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా ఆ నిర్ణయం మనలోనే ఉంటుంది. కానీ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనేది మనకు తెలిస్తే ఏ సమస్యనైనా ఎటువంటి పరిస్థితినైనా అనుకూలంగా మార్చుకోవచ్చు. అలా మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల వలనే మన భవిష్యత్ అనేది ఏర్పడి ఉంటుంది. లేదంటే మనం తీసుకునే నిర్ణయాల వలన ఇతరుల భవిష్యత్ ఏర్పడి ఉంటుంది. లేదా మనం ఎలా ఉండాలి అనే దాన్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎలా బ్రతకాలి అనే దాని గురించి కూడా మనం చక్కగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే అన్నీ మనలోనే ఉన్నాయి అని అర్థం. కోపము మనలోనే ఉంటుంది, ద్వేషము మనలోనే ఉంటుంది, వైరాగ్యం మనలోనే ఉంటుంది. అన్నీ మనలోనే ఉన్నాయి. కానీ మనము ఇతరుల పైన ప్రదర్శించడం వలన వాళ్ళకన్నా మూర్ఖులుగా మనం అయిపోతూ ఉన్నాం. అందుకే పెద్దవారు ఏం చేశారంటే ఎవరో చేసిన తప్పుకి నువ్వెందుకు కోపం తెచ్చుకొని నీకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకుంటావు అన్నారు. నిజమే కదా. ఎవరో తప్పు చేస్తారు, ఎవరో ఏదో అరుస్తూ ఉంటారు. ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో ఇంకొకరో ఎవరో ఏదో అంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనం కోపం తెచ్చుకొని మనం బాధపడిపోయి మనల్ని మనం అనేశారు అనుకొని అలాంటి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అటువంటి విషయాలని అటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం చేయాలి అనేది తెలిసి ఉండాలి. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో వచ్చినా మౌనంగా ఉండాలి. కొన్ని సమయాలలో ఎలా పరిస్థితుల్ని మన వైపు మలుపు చేసుకోవాలి అనేది కాస్త తెలివిగా మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఏ సమస్యనైనా ఎటువంటి వారి నుండైనా మనం దూరంగా ఉండడానికి సాధ్యం అనేది ఈరోజు మంచి మాట. ఇక అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా రోజుల నుండి మనం కొన్ని గ్రహాల ప్రభావాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే గ్రహ యుతి, గ్రహ సంధి ఇవి రెండు వేరు. తర్వాత మూల త్రికోణం వేరు.
ఈ విధి విధానంగా మనకి జాతకంలో ఉంటాయి. లక్ష్మీనారాయణ యోగాలు ఎంతోమందికి ఉండొచ్చు. హంస యోగం ఎంతోమందికి ఉండొచ్చు. ఇలాంటి శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఎప్పటికీ కూడా మనకి కష్టాలు కొన్ని ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే కుజ మరియు రాహు సంధి అయ్యుండి ఆరోగ్య స్థానము, ఇక మరణ స్థానము అని 2 ఉంటాయి. ఆ స్థానంలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి హృదయపోటు వస్తుంది. ఇది జ్యోతిష శాస్త్రంలో ఉంది. అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా దానికి మనము డాక్టర్లని పరీక్షలు చేసుకోవడం, జాగ్రత్తగా ఉండడంతో పాటుగా కాస్త యోగా నేర్చుకోవడం మరియు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ దోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రం. ఇక మన సాంప్రదాయం. మన సాంప్రదాయంలో చాలామంది ఎన్నో పూజలు చేస్తున్నా నాకు ప్రతిఫలం రావడం లేదు. రోజు నేను గంటలు గంటలు అమ్మవారి ముందు పూజిస్తున్నా నాకు అమ్మవారు కనికరించడం లేదు. లేదంటే నేను నాకు ప్రతిఫలం రావడం లేదు. ఎందుకంటే ఏదో తెలియని బాధ నన్ను పీడిస్తుంది. అంటే సంచిత కర్మ నుండి ఇంకా విముక్తి చెందలేదు అని. జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. జన్మ జన్మాంతరం నుండి వచ్చిన సంచిత కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఉన్నప్పుడు మనం ఏ పూజల్ని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నాకు కష్టాలు వచ్చేసాయి, నేను దేవుని పూజ చేసినా నాకు కష్టాలు తగ్గడం లేదు, కష్టాలే వస్తున్నాయి అంటూ ఉంటారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మల వారు పంచపాండవుల్ని యుద్ధంలో గెలిచేలా చేశారు. యుద్ధం చేయించారు, గెలిపించారు. కానీ వాళ్ళ పిల్లల్ని పంచపాండవులకి జన్మించిన పిల్లల్ని కోల్పోయిన పుత్రశోకం, ఆ శోకాన్ని వాళ్ళు అనుభవించారు. ఎందుకు అంటే అన్ని సమయాలలోనూ నేనుంటాను నీకు, నీ వెనుక నిన్ను తెలుసుకొని నిన్ను గెలిపిస్తాను. కానీ ఆ సంచిత కర్మ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నువ్వు అనుభవించక తప్పదు. కానీ నేను నీకు తోడై ఉంటే ఆ కర్మ వచ్చినా భరించే శక్తి నీకుంటుంది అని పరమాత్మల వారు తెలియచేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుళ్ళని పూజించడం వలన, భగవంతుడిని ఆరాధించడం వలన మనకి ఏం జరుగుతుంది అంటే భగవంతుడు మనతో లేడు అని కాదు. అలా అని భగవంతునిపై కోపం తెచ్చుకుంటే అది మనకి మూర్ఖత్వమే. ఎందుకంటే భగవంతుడు మన వెనుక నిలబడి ఆ ఒక సమస్యని ఎలా ఎదిరించాలి అనే ధైర్యాన్ని, ఎలా తట్టుకోవాలి అనే శక్తిని మనకి నమ్మక రూపంగా ఇస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ భగవంతుడి పైన నమ్మకం కోల్పోకూడదు. ఇది అందరికీ కూడా ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఈ రోజు నుండి మీకు ప్రతిరోజు ఒక అద్భుతమైన పరిష్కారం తెలియజేయబోతున్నారు. దీన్ని మీరు పాటిస్తూ ఉంటే మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇది పురుషులకి విశేషంగా ఎవరికైతే గౌరవం లేకుండా ఉందో, ఎవరికైతే కంపెనీలో మనం చేసే వృత్తిలో అవమానాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే మనం రాజకీయంలో అభివృద్ధి అవ్వాలి అనుకుంటున్నామో, ఏదైనా ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అనుకుంటున్నామో, లేదంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా ఏదైనా పని అనుకుంటామో అది పెండింగ్ పడుతూ ఉంటుంది అనేవారు మీరు ఏం చెయ్యాలి అంటే ఎర్ర చందనం చూర్ణాన్ని ఒక చిటికెడు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లోకి వేసి ఆ నీళ్ళని ప్రతిరోజు స్నానం చేస్తూ ఉండండి. ఆ నీళ్ళతో ఒక 3 మాసాలు రెగ్యులర్గా స్నానం చేస్తే ఈ నీటితో ఈ 3 మాసాల లోపే మీరు అనుకున్న కార్యం శతసిద్ధం ఖచ్చితంగా అవుతుంది. మీరు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లోకి అంత ఎర్రచందనం వేసి స్నానం చేయండి. రెడీ అయిన తర్వాత ఓం సూర్యాయ నమః అని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. ఇంతే. ఇలా ప్రతిరోజు 3 మాసాలు చేస్తే మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఇది ప్రత్యేకంగా పురుషులపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మరియు స్త్రీలకు కూడా ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు కూడా దీన్ని ఆచరించవచ్చు. తప్పక ఆచరించండి. ఇక దివ్యమైన వాస్తు పరిహారం ఏంటంటే ఇంటికి ప్రహరీ గోడ అంటే గృహానికి ప్రహరీ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఉండాలా, లేకపోయినా పర్వాలేదా అని అనుకుంటూ ఉంటారు. ప్రహరీ అంటే ఎందుకు అంటే దాని సరిహద్దు అంటాం. అంటే మన హద్దు ఇది అని అర్థం. కానీ చాలామందికి ఒకవైపు ఏదైనా ఫుల్ వాళ్ళు ఇంత ఇల్లు ఉంటుందో అప్పుడు అక్కడ వరకు అంటే ఎండ్ వరకు కన్స్ట్రక్షన్ చేసేస్తారు. ఒకవైపు ఏదో ఒక అద్దడుగో లేదా అంటే ఒక అడుగో విండోస్ కోసం వదులుకుంటారు.
లేదా తూర్పుకుంటాయని కొందరు లెఫ్ట్, రైట్ ఫుల్ క్లోజ్ చేసి తూర్పుకు మాత్రం పెట్టుకుంటారు. ఇలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ మరొక సందేహం ఏమిటంటే ఇంటికి అంటే ఏదైతే ఇల్లుంటుందో ఆ ఇంటికి ముందు మాత్రం మాకీ కాంపౌండ్ వేసుకోవచ్చా? లేదా ప్రహరీ గోడ లెఫ్ట్‌కో, రైట్‌కో మేము వేసుకోలేదు. లేదా వెనక వేసుకోలేము. ఆ వెనుక పూర్తి ఎంతుందో అంత కట్టుకొని అక్కడి నుండి ప్రహరీ గోడ వేసుకున్నాము. ఒకవైపు లేకపోయినా పర్వాలేదా అని చాలామందికి సందేహం ఉంటుంది. కాబట్టి అటువంటి సందేహాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ప్రహరీ గోడ అనేది మన సరిహద్దును నిర్మాణం చేసుకోవడానికి మాత్రమే. అది ఒకవైపు ఉన్నా, ఒకవైపు లేకపోయినా సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం పూర్వం నుండి అది వేసుకుంటూ వచ్చాం. దానికి ముందు విలేజెస్‌లో ఇల్లుండేవి. ప్రహరీలు ఎక్కడ ఉండేవి కాదు. ఊరంతా మందే అనుకునేవారు. కానీ ఈ కాలంలో దొంగలో, దోపిడీదారులో ఎక్కువైపోవడం వలన ప్రహరీ అనేది అంటే సెక్యూరిటీ కోసం మనం పెట్టుకుంటూ ఉన్నాం. అంతే కాబట్టి దాని గురించి ఎక్కువ సందేహం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే స్టేర్‌కేస్ అంటే మెట్లెక్కుతాం కదా పైకి, ఆ మెట్లు మాత్రం ఏ కారణానికి కూడా ఈ ప్రహరీ గోడకి అటాచ్ చేసి కట్టకూడదు. ఎప్పుడైతే మనం అటాచ్ చేసేస్తామో అప్పుడు ఆటోమేటికల్‌గా ఆ దిశ అనేది పెరిగిపోయినట్టు అవుతుంది. అప్పుడు దిశ ఇటువైపు దిశ అనేది తగ్గిపోయినట్టుంటుంది. కాబట్టి దాని నుండి ఏ కారణానికి ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటివి బాగా గమనించుకోవాలి. మరి ఇంట్లో దేవుడి గది ఉంటే ఎగ్జాక్ట్‌లీ దేవుడి గదికి ఆపోజిట్ స్టెయిర్‌కేస్ రాకూడదు. అంటే దేవుడి గదికి ముందు మెట్లు ఎక్కడం లాంటివి ఇంటి లోపల ఉండకూడదు. చాలామంది డూప్లెక్స్ హౌస్ పెడతారు. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ భగవంతునికి ఆపోజిట్ అంటే దేవుడి గదికి ఆపోజిట్‌లో మెట్లు ఎక్కేలా పెట్టుకోకూడదు. అయినంత వరకు దాన్ని క్లోజ్‌గా పెట్టడమా, లేదా ఆ దేవుడి గదికి ఒక అడ్డు వేసి ఇటువైపు నుండి వెళ్ళేలా ఏదైనా ఒక ప్లాన్ చేయడం మంచిది. అంతేకానీ భగవంతుని గదికి డోర్ ఓపెన్ చేయగానే ఆ మెట్లు ఆ దేవుళ్ళకి కనపడకూడదు. అలా పూజ గదిని అలంకరించుకుంటే చాలా మంచిది. ఇటువంటివి ఎన్నో సమస్యలుంటాయి ప్రతి ఇంట్లో. కానీ చాలామందికి ఈ అపార్ట్మెంట్స్‌లో ఉన్నవారు పర్టిక్యులర్‌గా చాలామంది ఇన్నర్ వాస్తు అని ఉంది. ఔటర్ వాస్తు అంటే కొందరు ఔటర్ వాస్తుకి కట్ అయిపోయి ఉంటుంది. ఈశాన్యం కొందరికి కట్ అయిపోయి ఉంటుంది. కొందరికి ఆగ్నేయమే ఉండదు. కొందరికి వాయువ్యం ఉండదు. అలా వాళ్ళు లోపల ఉన్న ఇన్నర్ వాస్తుని తూర్పుకి వాకిళ్ళు వచ్చేలా లేదా వెస్ట్ లేదా సౌత్, నార్త్ ఏదో ఒకటి పెట్టుకొని ఆ యాజ్ఞంలో వాళ్ళకి వంటగది వచ్చేలా, ఇక నైరుతిలో ఒకటి, వాయుమూలలో వచ్చేలా 2 రూములు, మధ్యలో ఒక హాలు, డైనింగ్ అంత మాత్రం సెట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వెలుగు ఎటువైపు నుండి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనే దానిపైన మనుషుల మానసిక స్థితి అనేది తెలుస్తుంది. ఆ ఇంట్లో ఏ దిశ నుండి ఎంత వాయు ప్రభావం ఉంది, వెలుగు ఎంత ప్రభావం ఉంది అనేది ఇవన్నీ పంచభూతాలే కదా! ఈ పంచభూతాలు కూడా సరిసమానంగా, ప్రమాణంగా ఇంట్లోకి ప్రవేశం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత అలా మంచి నిర్ణయాలు, మంచి ఎడ్యుకేషన్ అన్నీ ప్రాప్తిస్తాయి. ఏ దిశ నుండి రావాల్సిన ఎనర్జీ ఏ దిశలో తగ్గినా దానికి సంబంధించినట్టుగా ఆ ఒక పదార్థం కావచ్చు, ఆ ఒక ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తగ్గితే దానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది మనకి తగ్గిపోతూ ఉంటుంది. అలా అపార్ట్మెంట్స్‌లో ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే దానికి ఇంకా అపార్ట్మెంట్‌నయితే వదులుకోలేం కాబట్టి దాని నుండి ఈ ఒక ఎనర్జీ లెవెల్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టడం వలన అది ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని అధికంగా ఉత్పత్తి చేయడం, ఆకర్షించడం చేస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఆరా ఎనర్జీని ఇంక్రీజ్ చేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అప్పుడు వాస్తు నుండి విడుదలయ్యే ఏ ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీ డౌన్ అవుతుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అధికం అవ్వడం వలన ఆ ఇంట్లో కాస్త ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఏదైతే మీకు తక్కువ ఉంటుందో అది ఫుల్‌ఫిల్ చేస్తుంది. తప్పక ఆచరించండి. ఇక దివ్య పూజ. రేపు బుధవారం. రేపు ఉదయాన్నే మీ పిల్లల కోసం అనుకూలమైతే కంపల్సరీ మీ పిల్లల కోసం అందరూ కూడా గణపతి ముందు నెయ్యి దీపం వెలిగించి వాళ్ళ చేతితో 21 గరికని ప్రతి గరికని చేతిలో పట్టుకొని ఓం గం గణపతియే నమః స్వామి గణేష నాకు సద్బుద్ధి మంచి విద్యాభ్యాసాన్ని ప్రసాదించు. నేను చదివే విద్యలో ఎటువంటి ఆపదలు ఆటంకాలు రాకుండా నేను అనుకున్నది చక్కగా చేయి స్వామి అని చెప్పి ఆ ఒక గణపతికి ప్రతి ఒక్క గరికను కూడా ఓం గం గణపతియే నమః అనుకొని ఒక్కొక్క గరిక సమర్పించాలి. అలా పిల్లల చేతిలో చేయించండి.
వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది చక్కగా ఉంటుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా రేపు మహాగణపతిని ఉదయాన్నే పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకున్నట్లయితే అప్పుల్లో ఏదైనా చిక్కుకొని ఉంటే దాని నుండి కాస్త బయటపడగలుగుతారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇవేమీ చేయడం వీలు కాలేదు అన్నప్పుడు దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో 2 దీపాలు ఎక్కడైనా వెలిగించి దేవాలయంలో కూర్చొని చక్కగా గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకొని వచ్చినట్లయితే అద్భుతమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి దుర్గా కవచాన్ని ఎవరైనా పారాయణం చేసుకుంటారో వాళ్ళకి కుటుంబంలో సఖ్యత మరియు శత్రు బాధ నుండి విముక్తి లభిస్తుంది. దుర్గా కవచాన్ని పారాయణం చేసుకోండి, లేదా దేవి ఖడ్గమాలను కూడా పారాయణం చేసుకోవచ్చు. అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.